హాయ్ ఫ్రెండ్స్, ఇంకోండి కోళ్ళు. ప్రజెంట్గా ఇవే కోళ్ళు. ఇంకా 2 కోళ్ళు అయితే పిల్లలు చేస్తున్నాయండి. ఒక కోడేమో ఇందులో కప్పేశాను. సో ప్రజెంట్గా అయితే ఇవి. ఆ తెల్ల కోడేమో అమ్మ వాళ్ళది. ఇవన్నీ మాయ అనమాట. చాలా వరకు చనిపోయాయి. ప్రజెంట్గా ఉన్న కోళ్ళు ఇవే. సో ఇదొక్క పుంజు మిగిలిందండి. దాన్నేమో కోళ్ళ మీదకైతే వదిలామన్నమాట. సో మా వారు కూడా దాన్ని అమ్మేద్దాం అనేసి అన్నారు. కానీ వద్దు అనేసి ఉంచానమాట అలానే. సో అది జాతి పుంజు, అందుకే కోళ్ళ మీదకి అనేసి వదిలాను. అక్కడ జామ చెట్టు కాడ ఒక 4 ఉన్నాయన్నమాట కోళ్ళు ఇవి. ఇక అంతేనండి. ప్రజెంట్గా ఎప్పుడు మళ్ళీ పిల్లలు చేస్తున్నాయి కదా, సో అవన్నమాట. అది 2 పిల్లలు చేసింది. ఇంకొకటి ఏమో దీనిలోన ఉన్నది 4 పిల్లలు చేసింది. 2 ఏమో పొదుగుతున్నాయి అన్నమాట. లోపట ఉన్నాయి, ఇంట్లో పొదుగుతున్నాయి. ఇంకొకటి ఉంది, మర్చిపోయాను. ఇంకొకటి 3 ఉన్నాయండి. 3 పొదుగుతున్నాయి అన్నమాట. సో మిగతా ఏమో అక్కడ జామ చెట్టు దగ్గర ఒకటి ఉంది కదా, అది కూడా కోళ్ళు దొక్కుతున్నాయి అనమాట. అది కూడా గుడ్లకు వచ్చింది. సో అది కూడా గుడ్లు పెడుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ప్రజెంట్గా ఉన్నాయి ఇవే కోళ్ళు. ఇవ్వండి. ఒక పుంజునైతే అమ్మేసామండి. అది కొంచెం మంచిగా లేదు, అందుకే దాన్ని అమ్మేసామన్నమాట. ప్రజెంట్గా ఇదే ఉంది. సో దీన్నైతే అమ్మము, అలా ఉంచుతాము కోళ్ళ మీదకైతే. ఒక పెట్ ఉందండి, ఇదిగోండి ఆ పెట్ ఇదే. ఇది ఇంకా గుడ్లకైతే రాలేదు. చూసారా, అది దేనిని కూడా తిననివ్వట్లేదు. అవేమో ఇటు వస్తే ఇక్కడికి వస్తుంది, అటు పోతే అటు వస్తుంది, అలా చేస్తుంది అనమాట. ఒక చోట అయితే తినట్లేదు. సో ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.